ఈ మధ్యకాలంలో అటు ఇండస్ట్రీనే కాదు, ఇటు రివ్యూవర్స్‌ని కూడా బాగా ఆకట్టుకున్న సినిమా 35 ఒక చిన్న కథ కాదు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా తానేంటో నిరూపించుకున్నారు సృజన్ గారు. ఆయన నుంచి ఇంకో సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆ సినిమా మీద అంచనాలుంటాయి. ఈసారి ఈయన ఏం చూపించబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం అంటూ ఇంకో సినిమాతో మన ముందుకొచ్చారు సృజన్ గారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా మీద ఆయనకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఇవన్నీ ఆయన మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి సృజన్ గారు. హాయ్ అన్వర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. గుడ్, గుడ్. 35తో ఒక చిన్న ఝలక్ ఇచ్చారు ఇండస్ట్రీకి. మంచి సినిమా ఇచ్చారు. ఇండస్ట్రీ కూడా అలాగే ఆదరించింది. బ్యానర్ వాల్యూ పెరిగింది. దీని తర్వాత ఇంకో సినిమా తీయబోతున్నామంటే ఖచ్చితంగా మీ మీద మీకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అసలు ఎలాంటి అంచనాలతో ఈ సినిమా మొదలెట్టారు? వెన్ 35 టైంలోని నేను ఈ సినిమా యూఎస్లో షూట్ జరుగుతున్న టైంలోని ఈ సినిమాని మలయాళం వచ్చినప్పుడు నేను యూఎస్లో ప్రీమియర్స్ పడతాయి 1 డే బిఫోర్. కాబట్టి అక్కడ మార్నింగ్ షో చూశాను. నేను జనరల్గా అన్ని లాంగ్వేజ్లు 1 డే థర్స్డే అనే రోజు మొత్తం లీవ్ పెట్టుకొని, రివ్యూయర్స్ అయితే సినిమా అలా చూస్తారో రివ్యూయర్స్ లాగానే నేను సినిమా చూసుకుంటా ఒక్కడిని వెళ్ళి చూసి ఈ సినిమా గ్యారంటీగా తెలుగులో వర్కౌట్ అవుద్ది అని చెప్పి అప్పటికప్పుడు బేసిల్కి కాల్ చేసి, ఇంకా ఇండియాలో రిలీజ్ కూడా కాలేదు, ఇక్కడ కాల్ చేసి ఇది నేను రీమేక్ కొనుక్కుంటాను, నేను చేద్దాం అనుకొని ప్రొడ్యూసర్స్ నెంబర్ అంటే ప్రొడ్యూసర్ నెంబర్ తీసుకొని ఆ రోజు లాక్ చేసేసుకున్నది. అందుకే ప్రైస్ పరంగా కూడా నాకు కొంచెం తక్కువకే వచ్చింది. హిట్ అయిన తర్వాత అయితే వాళ్ళు చాలా ఎక్కువ కూడా వచ్చేసేవారు. సో అది లాక్ చేసుకున్న తర్వాత ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ టు గో దట్ బిగ్, అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మొత్తం తెలుగులో వరకు కూడా రీచ్ అయిపోద్ది. అక్కడ తెలుగులో రిలీజ్ కాలేదు థియేటర్లో, ఓటీటీలో వచ్చాక ఆ రీల్ వైరల్ అవడం వల్ల, అమ్మాయి అబ్బాయిని కొట్టడం రీల్ వైరల్ అవడం వల్ల జనాలకు తెలిసింది. దట్ ఈస్ హౌ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్. నేను ఇప్పటికీ అంటాను, అందరు చూసుంటారని నేను అనట్లేదు, సినీ ఫైల్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కొందరు వరకు ఈ సినిమా చూసుంటారు. కానీ ఐ నో ఒక్కసారి వచ్చిన తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు 35 అప్పటికి ఇంకా 35 రిలీజ్ అయింది అప్పుడే, చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మంచి కథ పరంగా చాలా మంచి, మీరన్న మంచి ట్యాగ్ ఉన్న సినిమానే ఇది కూడా. కానీ దీన్ని ఎలా జనాలకి మర్చిపోయేటట్టు ఎలా చేయడం, హౌ డు ఐ మేక్ పీపుల్ ఫర్గెట్ దట్ దిస్ అ రీమేక్. జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టిన తర్వాత ఇదో రీమేక్ ఫిలిం అని అక్కడే 10 నిమిషాలు స్టార్ట్లోనే పక్కన పెట్టేసి క్యారెక్టర్స్కి ఎలా కనెక్ట్ చేయాలి, దీన్ని ఒక కొత్త ఫిల్మ్గా ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది ఈజ్ ద ఛాలెంజ్ విచ్ ఐ డైరెక్టర్ 35 డైరెక్టర్ నందు వీళ్ళందరూ కూర్చొని మేము డిస్కస్ చేస్తూ ఏం చేద్దాం. రీమేక్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, ఓటీటీ వల్ల వర్కౌట్ అవ్వవు, మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. దీన్ని మనం హౌ డు వి మేక్ ష్యూర్ ఆడియన్స్ ఫీల్ న్యూ టు దిట్, అంటే వచ్చిన వాళ్ళని బయటకు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్తో మంచి సినిమా చూసాము, ఆ కథ గుర్తు రాకుండా ఎలా చేద్దాం అనేది ప్లాన్ చేసుకొని, దానికి తగ్గట్టు ఏ బ్యాక్డ్రాప్ పెట్టుకుందాం, ఎంత అథెంటిక్గా తీద్దాం, ఎంత నేటివిటీ మన తెలుగు కల్చర్ని లోపల ఇన్బిల్డ్ చేసుకుంటూ చూపించి అథెంటిసిటీ ఎలా క్రియేట్ చేద్దాం. ఓకే, 35 తిరుపతి అనే క్యారెక్టర్ని, ఇందులో రాజమండ్రి అనే క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేద్దాం, ఇలా అనుకొని ప్రయత్నిద్దాము. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక రీమేక్ సినిమా వర్కౌట్ అవ్వట్లేదు కదా, వర్కౌట్ అయ్యేటట్టు ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం, అదే కదా కావాల్సింది, చేద్దాం అని చెప్పి చేసిన సినిమా సార్ ఇది. ఓకే, సో ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం, నేను అన్ని సినిమాలు కూడా రిలీజ్కి ముందే ఆడియన్స్కి వేస్తాను. ఐ వాంట్ వ్యాలిడేట్ మై ఫిల్మ్, వెదర్ ఇట్స్ వర్కింగ్ అవుట్, ఎక్కడ అవుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. ఎందుకంటే మనం ఒకసారి రిలీజ్ అయిపోయిన తర్వాత అరే ముందే చేస్తుంటే బాగుండేది అనుకోవడం కన్నా, నేను ముందే చూపించేసి ఐ టేక్ వ్యాలిడేషన్, టేక్ ఫీడ్బ్యాక్ తీసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటాను. అట్లా 35కి చేశాను, ఈ సినిమాకి కూడా చేశాను. అలా ఈ సినిమా కూడా 2 months బ్యాకే నేను అందరికీ చూపించాను, సురేష్ బాబు గారికి చూపించాను, అందరికి చూపించాను, వాళ్ళు కరెక్షన్స్ చెప్పారు. దాని తర్వాత తరుణ్కి చూపించి వి రీఎడిటెడ్ కపుల్ ఆఫ్ పోర్షన్స్ దేర్. మళ్ళీ ఒక 1 day షూట్ వెళ్ళాము. క్లైమాక్స్లో దే సెడ్, ఈవెన్ నాకు కూడా అనిపించింది త్వరగా ఎండ్ అయిపోతుందేమో అని. అక్కడ క్లైమాక్స్, ఇక్కడ క్లైమాక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, త్వరగా ఎండ్ అయిపోతుందేమో అనిపిస్తే ఇంకో షూట్ చేసి కంప్లీట్ చేద్దాం దీన్ని అన్నట్టు చేసి ఫైనల్గా వెన్ వీఆర్ సాటిస్ఫైడ్, ఇంకా బాగుంది అన్న టైంలో, దట్ ఈస్ వెన్ వీ అనౌన్స్ ద రిలీజ్ డేట్. ఓవర్సీస్లో మలయాళం సినిమా చూస్తున్నప్పుడు బహుశా ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఫస్ట్ డేనే ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక కాల్ వస్తుంది అని ఫస్ట్ డేనే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. మీరు కూడా ఇది చాలా ఫాస్ట్గా తీసుకున్న డెసిషనా, లేదంటే ఇద్దరు ముగ్గురితో ఏమైనా లేదండి, అసలు నేను నా డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ అండి, ఎవరిని కన్సల్ట్ కూడా చేయను. ఇప్పుడు 35 అనేది ఇట్ వాజ్ ఆ డెసిషన్, కథ విన్న వెరీ నెక్స్ట్ మూమెంట్ నేను ఓకే చేసిన కథ 35.
ఒక్క చేంజ్ కూడా చెప్పని కథ 35. ఈయన విన్న వెంటనే ఐఎమ్ డూయింగ్ దిస్, నేను ఎట్లయినా చేయాల్సిన సినిమా అని పట్టుబడిన కథ ఇది. ఓకే, అట్లనే నేను సినిమా నచ్చింది అనుకోండి, దాన్ని ఎంతవరకైనా ప్రమోట్ చేస్తా ఫస్ట్ ఇప్పుడు రివ్యూస్ కూడా ఒక నచ్చితే ఎలా ప్రమోట్ చేస్తారు అలా చేస్తారు. నేను కూడా ఒక సినిమా నచ్చితే దాని గురించి బాగా చెప్పుకుంటా. అలా ఈ ఇయర్ నాకు నచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్ గురించి నేను చాలా ప్రమోట్ చేసుకున్నాను నేనే. నాకు ఏ రకమైన సంబంధం లేదు, అందులో ఉన్న వ్యక్తులకి నాకు ఏమీ తెలియదు, కానీ అది నాకు చాలా బాగా నచ్చింది. దానికి నాకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళాను లిటిల్ హార్ట్స్ సినిమాకి. చూడని వాళ్ళకి ఇండియాలో మా సజీవ్ సినిమా చూడాలంటే నేనే టికెట్ వేసి ఫస్ట్ సినిమాకి వెళ్ళు అని పంపించిన వ్యక్తి. సో ఐ లవ్ సినిమా. ఆ సినిమా అనే ఇష్టంతో ఏ సినిమా అయినా ప్రమోటెడ్ ఇన్ ద సేమ్ వే. ఇది కూడా సినిమా నేను మలయాళం చూసినప్పుడు సెకండ్ థాట్స్ లేవు. ఇట్స్ అ కమర్షియల్ ప్రాజెక్ట్, కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ డ్రామా ఉన్నది. ఇది తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ మన ఇంట్లో జరిగేదే. ఏ కథలో అయినా ఆ రిలేటబుల్ ఫ్యాక్టర్ కానీ మనం పట్టుకోగలిగితే, మనం కనెక్ట్ అవ్వగలుగుతాము అని పట్టుకోగలిగితే, అది జనాలు వాళ్ళు ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయితే మీకు ఎంతసేపు చూపించినా ఆ క్యారెక్టర్ ఇంకా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాంటి కథలు ఐ ట్రై టు పిక్ ఇట్ అప్. నువ్వు మహానటి సినిమా తీసుకున్నా, మీ సావిత్రి క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సీతారామం తీసుకున్నా, ఏ మంచి సినిమా తీసుకున్నా మీరు ఆ క్యారెక్టర్ కనెక్ట్ కాకపోతే మీకు సినిమా నచ్చదండి. సో ఆ కనెక్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ కనెక్ట్ చేయగలిగే కథ ఉండాలి, దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ ఉండాలి, అండ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ అలా మ్యాచ్ అవ్వాలి. సో అన్నీ మ్యాచ్ అయితే ఒక ప్యాకేజ్లో ఫామ్ అయితేనే ఫిలిం వర్కౌట్ అవుతుంది. జనరల్గా రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ సినిమా తీసారో డైరెక్టర్ మళ్ళీ వాళ్ళని మళ్ళీ రిపీట్ చేయడానికి చూస్తుంటారు కదా, మీరు అలాంటి ప్రయత్నం చేశారు? చేసామనుకోండి, వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. మళ్ళీ చేసిన పని ఇంకోసారి చేసినట్టు వాళ్ళకి కూడా ఆల్రెడీ చేసిన దాని మీద మళ్ళీ పని చేయాలంటే బోర్. ఇప్పుడు మనం చేసిన పనే 2 సార్లు చేస్తుంటే మనకి దాన్ని అరే ఇది ఆటోమేటిక్గా చేస్తే అయిపోద్ది కదా అని ఆ ఫీలింగ్ ఉంటుంది. సో నేను అసలు ఆ రకంగా ఆలోచించలేదు. నేను ఎలా ఆలోచించానంటే, దీన్ని ఇప్పుడు మనం తెలుగులో తీస్తున్నామంటే తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఉండాలి. మనోళ్ళు మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్ సందర్భాలు మనకి కళ్ళకి కనిపిస్తాయి. అరే ఇది మా ఇంట్లో జరిగిందిరా, వీడు మనోళ్ళలా ఉన్నాడు, వీడు మా అన్నలా ఉన్నాడు అనే ఫీల్ అయితేనే ఆ క్యారెక్టర్స్ పండుతాయి. అలా అనిపించాలంటే మన చుట్టుపక్కల జరుగుతున్న ఇళ్లల్లో ఉన్నట్టు ఉండాలి. దానికోసం ఆ డైరెక్టర్స్ వర్కౌట్ అవ్వరు. సో మన తెలుగు డైరెక్టర్స్నే పట్టుకోవాలి. సో ఆ పట్టున్న వాడికి రావాలి. ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్. అలానే ఆయన ప్రీవియస్ సినిమాలు చూసాను కదా నేను. ఆయన వర్క్ 35లో హీజ్ ద ఫస్ట్ ఏడి నందుకి. సో అట్లా చూసి ఆయన గోదావరి అతను. సో ఐ థాట్ ఇది నేను అతన్ని డిస్కస్ చేసుకొని ఇది గోదావరి అయితే బాగుంటుందేమో. ఓకే, నీకు కూడా లాంగ్వేజ్ ఉంది కదా, మీ ఇంట్లో ఎలా ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు, హౌ ఈజ్ మీకు సిస్టర్ ఉన్నారా, సిస్టర్ని అయితే ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మీ మైండ్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది ఊరు గోదావరి, అవన్నీ ఆథెంటిక్గా తీసుకొచ్చాం. నిజంగా మీరు సినిమా చూస్తే అరే గోదావరిలో ఇలానే ఉంటారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది తీసుకొచ్చామంటే ఒక 10 నిమిషాల తర్వాత రీమేక్ అని మర్చిపోతారండి. అది మర్చిపోయేదానికి మేము చేసిన ప్రయత్నం అండి. మేము మళ్ళీ రీమేక్లు చేస్తామని కాదు, ఇది ఛాలెంజ్గా తీసుకొని రీమేక్స్ అన్నింటిలో కూడా ఒక మంచి రీమేక్ అవుతుంది. ఓకే, ఎట్ ద ఎండ్ సినిమా చూసిన తర్వాత అరే బాగా తీశారా అనే ఒక ట్యాగ్తో బయటకు వచ్చి వీళ్ళు 35 ప్రొడ్యూసర్స్ లానే మంచి సినిమా తీశారు అని అంటారు. ఆ మాత్రం అయితే వస్తుంది. మీరు అథెంటిసిటీ గురించి మాట్లాడుతూ ఒక రాజమండ్రికి సంబంధించిన ఒక డైరెక్టర్ని తీసుకొచ్చారు. దీనికి అంత న్యాచురల్గా రావడానికి వాళ్ళ పరిసరాలు అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలరు. తరుణ్ భాస్కర్ని ఎలా తీసుకొచ్చారు? అతను క్వైట్ ఆపోజిట్, తెలంగాణ వ్యక్తి చెందినవాడు. అతన్ని ఎలా మ్యాచ్ అవుతాడు అనుకున్నారు ఈ క్యారెక్టర్కి? సో తరుణ్, నేను మీకు మాత్రమే చెప్తాను, నేను సినిమా చూసినప్పుడు తరుణ్లో కామెడీ టైమింగ్ చాలా మ్యాచ్ అయింది, నాకు బాగా నచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, అందరు క్యామ్యువల్కి వాడుతున్నారు తప్పించి ప్రాపర్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు. ఐ ఈవెన్ థాట్ తరుణ్ కూడా ఏమైపోయింది అంటే డైరెక్షన్ సినిమాలు చేయట్లేదు, ఆయన ముద్ర పడిపోతుంది, అన్ని యాక్టింగ్ చేస్తున్నాడు. ఈవెన్ చేస్తాడా లేదా, ఈ టైంలో ఆయన కీడోకోలా చేస్తున్నాడు, ఈ టైంలో ఇంకో యాక్టింగ్ చేస్తున్నాడు తెలియదు నాకు. ఐ నెవర్ స్పోక్ టు తరుణ్ బిఫోర్. ఈ సినిమాకి ముందు నేను ఇప్పుడు తరుణ్తో కూడా మాట్లాడలేదు. కానీ నా మైండ్లో నేను సినిమా చూసినప్పుడే నేను తరుణ్ అని ఎందుకో ఫిక్స్ అయ్యా. తరుణ్ ఆర్ సత్య, కమిడియన్ సత్య కానీ తరుణ్ కానీ ఇద్దరే ఉన్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ తరుణ్కి వెళ్దాము, తరుణ్ చేస్తే తరుణ్తో వెళ్దాం, లేదంటే సత్యని అడుగుదాం, తరుణ్ నువ్వు చెప్తే. సో ఈ 2 మైండ్తోనే నేను వెళ్ళినప్పుడు నాకు తరుణ్కి మెసేజ్ కూడా పెడితే తరుణ్ రిప్లై ఇవ్వకపోతే 35లో అరుణ్ క్యారెక్టర్ చేసే అతను కీడాకొల్ల కూడా యాక్ట్ చేస్తున్నాడు. సో కీడాకొల్ల టీం నుంచి మాకు కాల్ వచ్చింది, అరుణ్ 1 డేకి షూట్ కావాలని. అప్పుడు పార్ట్నర్ సౌమిత్రి ఏమన్నాడంటే,
తరుణ్తో ఒక అపాయింట్మెంట్ కావాలి, ఎందుకంటే నేను తరుణ్ ఈ కథ చేస్తే బాగుంటుందని నేను చెప్పున్నా. తరుణ్తో అపాయింట్మెంట్ ఇవ్వు, నేను పంపిస్తాను ఇప్పుడు ఇమీడియట్లీ అంటే నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ రా, షూట్లోనే ఉంటాం, తీసుకొచ్చి నేను షూట్లోనే మాట్లాడతానంటే రామోజీలో షూట్ జరుగుతుంది వచ్చాయంటే నేను ఈవెంట్ దేర్ తరుణ్ని కలిసి తరుణ్ అన్న, నేను ఇట్లా ఒక రీమేక్ కొన్నాను, ఐ నో మీరు డైరెక్షన్ చేస్తున్నారు, మీరు యాక్టింగ్ చేస్తున్నారు నాకు తెలియదు, బట్ మీరు కానీ ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని అన్నప్పుడు ఏ కథ అని జేజే, నేను ఆ ఒక్క సినిమానే చేద్దాం అనుకున్నాను యాక్టింగ్ అని అన్నట్టు. అతని మైండ్లో కూడా అది తరుణ్ అడగండి, అది నాకు తెలియదు వై అతని మైండ్లో ఈ సినిమాని ఎందుకు చేద్దాం అనుకున్నా నాకు తెలియదు అసలు. ఇద్దరు మ్యాచ్ అయ్యేసరికి దట్ ఈస్ హౌ ద ఇట్ స్టార్టెడ్. ఓకే, అక్కడి నుంచి తరుణ్ వాజ్ ఇన్. అప్పుడు ఇంకా డైరెక్టర్ వాజ్ నాట్ ఫైనలైజ్ అండి. సజీవ్ వాజ్ నాట్ ద డైరెక్టర్, నా మైండ్లో ఇంకా యాక్టరే ఉన్నారు. తర్వాత ఫైనలైజ్ ద డైరెక్టర్. దెన్ ఆథెంటిసిటీ కోసం మేము ఫస్ట్ తెలంగాణలోనే చేద్దాము అని అనుకున్నాం. కాదు, డైరెక్టర్ కథ అంతా మార్చి తీసుకొచ్చాడు, చాలా బాగా రాసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇది గోదావరి, తరుణ్ తెలంగాణ. ఇప్పుడు అందరు తరుణ్ని తెలంగాణ చూస్తారు. తరుణ్కి కూడా తన సినిమాల మార్కెట్ పరంగా కూడా నైజాం బాగా చేస్తూ ఉంటాయి, తెలంగాణలో మార్కెట్ ఉంది, ఆంధ్రాలో ఎప్పుడు డౌన్ ఉంటుంది. ఏం చేద్దాం, మారుద్దాం, ఆంధ్రాకి తీసుకొద్దాం. తెలుగు ఇది ఒక ఫ్యామిలీ, ఆంధ్రాకి బాగా సినిమా చూసినట్లు తరుణ్ క్యారెక్టర్ కానీ ఈషా క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు కదా, ఆంధ్రాకి ఒక మార్కెట్ వస్తుంది కదా, ఆంధ్రాకి మార్చేద్దామని థాట్ కూడా ఇచ్చింది నేను సజీవే. అన్నప్పుడు తరుణ్కి చెప్పాను. తరుణ్ కూడా అవునరా ట్రై చేద్దాము, బట్ జనాలు ఒప్పుకుంటారా, నన్ను నమ్ముతారా అంటే, లేదు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుందాం, డైలెక్ట్ ట్రైనింగ్ తీసుకుందాం. ఇప్పుడు దర్శిక్ కూడా తెలంగాణ అతనే, చిత్తూరు యాస వాడాడు కదా, ఎవరు ఏం కంప్లైంట్ చేయలేదు కదా, ఇది 35కి. నివేత అసలు తమిళ మలయాళీ, తను కూడా చిత్తూరు యాస మాట్లాడింది, ఇట్స్ అంత కష్టమేం కాదు అని చెప్పి తరుణ్ కూడా కన్విన్స్ అయ్యి తరుణ్ నేర్చుకొని హార్డ్ వర్క్ చేసి చేశాడు సినిమా. తరుణ్ దగ్గరికి వచ్చేసరికి డైరెక్టర్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ తరుణ్లో ఒక యాక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ ఇంకా మంచి డైరెక్టర్ అతను ఉన్నాడు కదా. ఈ రెండు బాధ్యతలు తరుణ్కి ఇచ్చేద్దాం అని ఎక్కడ అనిపించలేదు? నేను అడిగాను తరుణ్ ఏమన్నా డైరెక్ట్ కూడా చేస్తావా అంటే తరుణ్ అన్నాడు, లేదురా, నేను ఏమైందంటే నన్ను చాలా రీమేక్స్కి అడిగారు, నేను రీమేక్స్ చేయను అని చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా చెప్పాను. అలా అని చెప్పి ఇప్పుడు నేను డైరెక్ట్ చేశానంటే వాళ్ళందరికీ నేను తప్పు చెప్పినట్టు అవుద్ది. సో నేనైతే రీమేక్స్ అయితే చేయను, ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ వోంట్ డూ రీమేక్స్, బట్ యాక్టింగ్ కాబట్టి ఈ ఒక్క సినిమాకి అయితే నేను చేస్తాను రీమేక్ అయితే, ఇంకో రీమేక్ కూడా యాక్ట్ కూడా నేను చేయనేమో అని అన్నట్టు. దట్ ఈస్ హౌ నిజంగా ఇఫ్ తరుణ్ ఈస్ డైరెక్టింగ్ ఇట్, దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ మీ ఆల్సో. సో నేను అందుకనే సరే తరుణ్ అలా అనేసరికి దెన్ దట్ ఈస్ వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ద డైరెక్టర్. కానీ ట్రెండ్ గమనిస్తుంటే పెద్ద పెద్ద హీరోలే కదా, చిన్న హీరోలు కూడా రీమేక్ చేయడానికి ఇష్టపడట్లేదు. కరెక్ట్ అండి, ఎందుకంటే రీమేక్కి అసలు ఇండస్ట్రీలో విన్ పర్సెంటేజ్ 10% అండి, రీమేక్కి 0.5% కూడా ఉండదు. అసలు రీమేక్ లాస్ట్ 5 ఇయర్స్లో కోవిడ్ తర్వాత షో మీ వన్ రీమేక్ విచ్ వర్క్డ్. ఒక్క రీమేక్ వకీల్ సాబ్ ఆఫ్టర్ కోవిడ్, పవన్ కళ్యాణ్. ఈవెన్ బిగ్గర్ యాక్టర్స్ పరంగా చూసినా భీమ్లా నాయక్ ఒకటి ఉంది. సో ద పర్సెంటేజ్ ఇస్ స్టిల్ దేర్, జీరో లేదు, ఇట్ ఈస్ 0.5 or 1% ఇస్ దేర్. ఆ 1% మా సినిమా కూడా వద్దని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరే నన్ను అడిగారు ఏమాడిని రీమేక్లు 0.5% కూడా లేదా అని. మీరు ఈ కథ చేస్తున్నప్పుడు మిమ్మల్ని వార్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరు సార్, ఇప్పుడు కూడా ట్విట్టర్లో కూడా అంటారు సార్, డబ్బులు ఎక్కువ ప్రొడ్యూసర్స్ సినిమాలు చేస్తున్నారు అని కామెంట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ బ్లాక్ మనీ వైట్ మనీ కన్వర్ట్ చేసుకుంటారు సార్. దట్ ఈస్ నాట్, అవి వేస్తుంటే బాధ వేస్తుంది, బట్ ఐ నో దట్ ఈస్ హౌ ద పీపుల్ విల్ రియాక్ట్, దట్ ఈస్ కామన్. నేను అదేం పట్టించుకోలేదు. ఓకే, నిజంగా డబ్బులు ఎక్కువ అయితే నేను చేయట్లేదు, ఐ వుడ్ హావ్ డన్ సంథింగ్ ఎల్స్ కదా. సో ఇట్స్ నాట్ అబౌట్ బ్లాక్ ఆర్ వైట్ ఆర్ సంథింగ్, అవేం కాదు. హానెస్ట్గా వీ వాంటెడ్ టు టెల్ సమ్ స్టోరీ, అండ్ దీన్ని కూడా మేము టార్గెట్ ఆడియన్స్ కూడా కొంచెం మాసియర్ లుక్లో తీసుకొచ్చాం. 35 క్లాస్గా ఉంటుంది, ఇది కొంచెం మాస్గానే ఉంటుంది సినిమా. బీసీ సెంటర్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది. సురేష్ బాబు గారు కూడా సినిమా చూపించాను. సినిమా చూపించినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, ఇది 35 కన్నా మంచి కమర్షియల్ సబ్జెక్టు, అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది, ఒకటే మైనస్ రీమేక్, అదొకటే మైనస్. ఇది రీమేక్ కాకపోయి ఉంటే హిట్ సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అన్నాడు అంతే. కానీ కొంతమంది అసలు ఇది రీమేక్ అని చెప్పకుండా సినిమా చేయొచ్చు సార్. అది మోసం చేసినట్టు అవుతుంది సార్. ఓకే, మనము ఫ్రీ మేక్లు చేయొచ్చు అని మనం జెన్యున్గా కొన్నాం. ఓకే, మనం ట్రైలర్లో హైడ్ చేస్తాము, ఓకే, సినిమాలో టీజర్లో హైడ్ చేస్తాము, సినిమాలో హైడ్ చేయలేము సార్. అది సినిమాకి వచ్చిన తర్వాత మనం చీట్ చేసినట్టు అవుద్ది. ఓకే, అది ఎప్పటి వరకు తెలుస్తుంది? Day 1 వరకు తెలుస్తుంది ఇది రీమేక్ కాదు అని. ఎందుకు సార్? జెన్యున్గా ఇది రీమేకే అయినా కొత్తగా ఉంటుంది అని మేమే చెప్తున్నాము, మమ్మల్ని నమ్మి రండి. మాకు ఒక ట్యాగ్ ఉంది, 35కి మాకు ట్యాగ్ కూడా లేదు, నాన్నని తెచ్చుకున్నాం.
వ్యాలిడేషన్ కోసం. ఇప్పుడు 35 అనే సినిమా వ్యాలిడేషన్ ఉంది. 35కి మీ సినిమా చూసి మీకు నచ్చింది కదా, ఓకే మమ్మల్ని నమ్మండి ఈసారి కూడా ఈ సినిమా కూడా నచ్చింది. ఆ సినిమాకి మీరు థియేటర్ రాలేదని భయపడకండి, ఈ సినిమాకి రండి అట్లీస్ట్, ఓకే యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. బయటికి వెళ్ళిన తర్వాత మీరు రిగ్రెట్ అవ్వరు, సినిమా బాగాలేదని మాత్రం మీరు అనలేరు. హ్యాపీ ఫీలింగ్తో ఇది వెళ్ళి 35 లాగా ఇంకో మంచి సినిమా వచ్చిందని పక్కన వాళ్ళు చెప్పుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళి మీ వైఫ్ని తీసుకెళ్ళి మరీ సినిమా చూపిస్తారు, ఆర్ మీ వైఫ్ సినిమా ఇస్తే మీ హస్బెండ్ని తీసుకెళ్ళి చూడు అని తీసుకెళ్ళే సినిమా సార్ ఇది. ఇంకోటి కూడా చెప్పగలుగుతా, ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి కూడా అరే ఆ సినిమాలో లేదే బాగా తీశారు అని అంటారు. చూడని వాళ్ళు చాలా బాగుంది అని చెప్పి వేరే వాళ్ళు చెప్పుకునేటట్టు ఉంటుంది. ఎవరు సినిమా చూసి బయటకు వచ్చి అరే వీళ్ళు చెడగొట్టేశారా, వీళ్ళు నాశనం చేశారా అన్నది మాత్రం అనలేరు సార్. కంపారిజన్స్ ఆల్వేస్ విల్ బి దేర్, వాళ్ళ యాక్టింగ్కి వీళ్ళ యాక్టింగ్ కంపారిజన్. బట్ టు బీ ఫ్రాంక్ దీస్ పీపుల్ పర్ఫార్మ్ రియలీ వెల్. ఓకే ఆ కంపారిజన్స్ అనేది కామన్, అది ఎనీ రీమేక్కి ఎందుకు భయపడుతున్నారని నేను యాక్టర్స్ అన్నారు కదా, ఆ కంపేర్ చేస్తారని ఒక్క రీజన్తో భయపడతారు. దానివల్ల ఒరిజినల్ చేసుకుంటే ఆ కంపారిజన్ రాదు కదా, ఆ రిస్క్ తీసుకోరు. అండ్ రీమేక్స్కు వర్కౌట్ అవుతుంది, ఎందుకు చేయడం ఇంకా ఇన్ ఫ్యూచర్ నన్ను రీమేక్స్ చేస్తానని అడిగితే నేను చేయను, ఎందుకు అంత కష్టపడడం. ఇప్పుడున్న వరల్డ్లో, ఓటీటీ వరల్డ్లో రీమేక్స్ వోంట్ వర్క్ ఇన్ ఫ్యూచర్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ ఐ మేక్ రీమేక్స్, ఐ విల్ నాట్ మేక్ రీమేక్స్, ఇంకా నేను కూడా చేయను అంత. ఇంకా కానీ ఒక రీమేక్ ప్రోడక్ట్ ఓటీటీల దగ్గరికి వెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందండి? సార్ ఈ సినిమా ఓటీటీ అయిపోయింది సార్, నేను ఆ సినిమాలన్నీ సినిమా చూపించే అమ్ముతా. ఇప్పుడు మీకు ఓటీటీ పరిస్థితులు మీకు తెలుసు హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఓకే చిన్న సినిమాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మీకు దేర్ ఆర్ ఓన్లీ 4 to 5 ప్లాట్ఫామ్స్, వాళ్ళు ఇయర్కి 12 సినిమాలే కొంటారు. అందులో నా అన్ని సినిమాలు ఉంటాం, నా అదృష్టం అనుకోవాలో లేకపోతే ఎలా అనుకోవాలో తెలియదు, కానీ కొన్నారు. సినిమా చూసే కొన్నారు, ఒక్కటి కాదు 3 ఇచ్చారు ఆఫర్లు. 3 people గేమ్ మీ అన్ ఆఫర్. అంటే చూడకుండా ఇయటం వేరు, చూసి ఇయటం వేరు. అక్కడే వాళ్ళకి అర్థం చేసుకోవాలి దీంట్లో దేర్ ఇస్ సమ్ మ్యాటర్ ఇన్ ఇట్ కదా. వ్యాలిడేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఫర్ మీ. నేను 35 కూడా అందరు అనేవాళ్ళు సార్, ఏమనేవాళ్ళంటే నాకు ముందంతా ఐ యూస్ టు గో ఇన్ ద మిడిల్ మెన్, ఒక మిడిల్ మనుషులను పట్టుకొని ఓటీటీలో అమ్మేవాళ్ళని. నేను తిమ్మరసు కానీ అద్భుతం కానీ సమ్మన్ యూస్ టు బి దర్, ఎందుకంటే మనం పట్టించుకునేవాళ్ళు కాదు. 35 కూడా రానా పేరు చూసి అమ్మగలిగాం ఓటీటీ. కానీ నిజంగా 35 సినిమా చూసి ఏమనుకునేవాళ్ళు, ముందు సినిమాలు ఎలా చేశారంటే సినిమా చూసి బాంబే వెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళకి విమే లింక్ పంపించాలి, వాళ్ళ నుంచి ఇంకోళ్ళు చూస్తారని బాగా డిలేడ్ ప్రాసెస్ ఉండేది. 35 మాత్రం ఎలా సినిమా చూశారు, 2 గంటల్లో ఈమెయిల్ వచ్చేది, వీఆర్ బయింగ్ దిస్ ఇదని. ప్రతి ఓడు అంతే, ఇలా చూసేవాడు వెళ్ళి 2 గంటల్లో వచ్చేది. సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ ఓం శాంతి కూడా. అలా సినిమా చూస్తారు, 2 గంటల్లో మళ్ళీ బ్యాక్ వచ్చి నేను తీసుకుంటా అంటారు. సో దట్ ఈస్ వేర్ అక్కడ రీమేక్ రాలేదే, ఇష్యూ వాళ్ళకి రాలేదు. దే సా ద ఫిలిం జెన్యూనిటీ దేర్, రైట్? ఇన్ ఫ్యూచర్ ఆల్సో చూసి కొంటే దాని వాల్యూ వేరండి. నాలాంటి ప్రొడ్యూసర్స్కి సినిమా చూసి అమ్మడం ఈజ్ బెటర్. ఓకే చూడకుండా ఎక్కువ ప్రైజులు పెట్టి కొనేస్తారు కదా, దానివల్ల మాలాంటి ప్రొడ్యూసర్స్కి నష్టం. ఎందుకంటే వాళ్ళకి అది పోవడం వల్ల, లాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ మంచి సినిమాకి రిపర్కషన్ అవుతుంది, వాళ్ళకి రావు. అండ్ నా చిన్న బ్యానర్, ఓకే ఇప్పుడు సితారా వాళ్ళకి కానీ పెద్ద బ్యానర్స్ కానీ మైత్రి వాళ్ళకి కానీ వాళ్ళకి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిల్మే వాళ్ళకి క్లోజ్ అవ్వచ్చు. అది ఇప్పుడు మారుతుందని విన్నాను. ఓకే బట్ మాలాంటి బ్యానర్స్కి నేను సినిమా చూపించే అమ్మగలుగుతాను. సమ్టైమ్స్ సినిమా చూపించేదానికి కూడా హ్యావ్ టు స్ట్రైవ్. అంటే మీరు చూడండి అని చాలా బతుకులాడుకోవాలి, చాలా రిప్లైలు ఈమెయిల్స్ పంపిస్తూ ఉండాలి. బట్ ఆఫ్టర్ 35 బికెమ్ ఈజియర్. అట్లీస్ట్ ఇప్పుడు పిలవంగానే వచ్చి చూస్తున్నారు. ఓకే ఇన్ మై ఫ్యూచర్ ఆల్సో దే లిఫ్ట్ మై కాల్స్. ఒక సినిమా చేశారంటే ఓకే ఈయన ఏదో చేస్తుంటారు అని చెప్పి చూసేదానికి వస్తున్నారు. సో దా వ్యాలిడేషన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కాకపోతే ఈ సినారియో చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, పెద్ద బ్యానర్ల వల్ల వాళ్ళ ఓటీటీ డీలింగ్స్ వల్ల చిన్న సినిమాలు మంచి సినిమాలు నలిగిపోతున్నాయేమో అనిపిస్తుంది. అంటే అది నేను కమెంట్ అయితే చేయలేను సార్. వాళ్ళకంటూ వాళ్ళది ద మనీ ఈజ్ వెరీ బిగర్ ఇన్ అమౌంట్. ఓకే వాళ్ళకంటూ ఒక వాల్యూ ఉంది, దే ఆర్ మేకింగ్ విత్ బిగ్గర్ స్టార్స్. మనం కొత్త వాళ్ళతో వెళ్తున్నాం. వై వుడ్ ఓటీటీ ట్రస్ట్ అస్? వాళ్ళ వల్ల ఓటీటీలో సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. మన సినిమాల వల్ల సబ్స్క్రిప్షన్స్ ఎందుకు వస్తాయి? దే డోంట్ సీ ఈ సినిమా వల్ల నేను సబ్స్క్రైబ్ అయ్యి ఈ సినిమా చూద్దామని సబ్స్క్రైబ్ వాళ్ళని అనుకోరు ఆడియన్స్. కాకపోతే నేను అనేది ఏంటంటే పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలు చేస్తుంటాయి కదా, ఆ చిన్న సినిమాలు ఈజీగా అమ్మేసుకుంటుంటాయి ఓటీటీ. ఎందుకంటే దే టై అప్ విత్ పెద్ద సినిమా. ఆ పెద్ద సినిమా కొనాలి అంటే ఈ చిన్న సినిమా కొనాలి అనుకుంటారు. ఇప్పుడు మాకు ఆ పెద్ద సినిమా లేదు. నేను చేసే సినిమాలు కంటెంట్ చూపించే అమ్మగలుగుతాం.
అలా చాలా ఇప్పుడు ఇయర్కి సార్ 150 2020లో 400 ఫిల్మ్స్ వచ్చాయి, 2023లో 350 వచ్చాయి, 2024లో 220 ఎంత వచ్చాయి, 2025 200 ఫిల్మ్స్ వచ్చాయి, 2020 150 వస్తాయి. ఎందుకు తగ్గుతూ వస్తుంది? ఎందుకంటే 2020లో ఓటీటీలో కొన్నారు ఇష్టం వచ్చు. ఎందుకంటే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేసాం ప్రొడ్యూసర్స్గా. స్టార్టెడ్ సో మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కొనడం ఆపేశారు. ఈవెన్ బిగా ఫిల్మ్స్ కూడా 50% పే కట్స్ ఇస్తున్నారు. 75 crores వస్తాయి అనుకునేది 35 crores రావడము అలా జరుగుతున్నాయి. రావడం వల్ల ఫ్యూచర్లో కొత్త మూవీ స్టార్ట్ చేయాలంటే ఈ ఈ ఈ బిజినెస్ని బట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. అది వాల్యూ ఎక్కడ కనిపించట్లేదు. అందుకని కొత్త సినిమాలు అంత ఫాస్ట్గా స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు దసరాకి ఒక 15 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యేవి, ఇయర్ ఒక 3-4 ఫిల్మ్స్ స్టార్ట్ అయింది. దసరా అంటే అసలు మొత్తం టాలీవుడ్ అంతా కలకలాడుతుంది స్టార్ట్ చేశారు. కానీ ఏమైంది, నెక్స్ట్ ఇయర్ కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా తగ్గుతుంది. సో ఏమవుతుంది, సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరగాలి. ఓటీటీ వాళ్ళకి ఏమైపోయింది అంటే వాళ్ళు ఒకప్పుడు 24 ఫిల్మ్స్ నుంచి 12 ఫిల్మ్స్ ఇయర్ కొనడం స్టార్ట్ చేశారు. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఎన్ని కొనగలుగుతారు? 60 ఫిల్మ్స్ కొనగలుగుతారు. ఆ 60 ఫిల్మ్స్లో నీ సినిమా ఉంటే నీ లక్, లేదంటే లేదు. ఆ 60 ఫిల్మ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తే కొంటాం అంటున్నారు, విచ్ ఈస్ గుడ్ డెసిషన్. దే ఆర్ మేకింగ్ ఇట్. చూడకుండా కొనట్లేదు, చూసి కొనడం స్టార్ట్ చేస్తే నాలాంటి సినిమాలకి వాల్యూ పెరుగుతుంది. నిజంగా ఇప్పుడు రైట్ ప్రైసెస్ వస్తాయి నా దానికి కూడా. ఐ నీడ్ నాట్ సెల్ ఇట్ ఫర్ అ బ్రేక్ ఈవెన్ ప్రైసెస్ ఆర్ లెస్ ప్రైసెస్ జస్ట్ టు సెల్ ఫర్ అన్ ఓటీటీ. మంచి సినిమాకి మంచి ప్రైజులు కూడా వస్తాయి. ఐ వుడ్ సే సినిమా నిజంగా సినిమా హిట్ అయితే ఇట్ షుడ్ గెట్ మోర్ ప్రైజెస్. సినిమా ఫ్లాప్ అయితే మొత్తం పోవాలి, ఓటీటీ వాళ్ళు కొనకూడదు. అది రాబోతుంది అని నిన్న నెట్ఫ్లిక్స్ థియేట్రికల్లో ఎంత కలెక్ట్ చేసిందో దాన్ని బట్టి ఇస్తుంది అని, విచ్ ఇస్ గుడ్ ఆల్సో, సమ్ వాట్ గుడ్. సినిమాలకి అదే పద్ధతిలో కొంటున్నాయి కదా. అవును, వాళ్ళకు బేసిక్ ప్రైస్ ఇచ్చేసి 50 కోట్లు సాధిస్తే ఎంత, 100 కొడితే ఎంత, 150 కొడితే ఎంత, ఇవన్నీ పెద్ద సినిమాలకి ఇలాగే జరుగుతుంది. అవును, కానీ చిన్న సినిమాలకి ఆ ప్లాట్ఫామ్ కూడా లేదు కదా. లేదు, అది లేదు. సినిమా బాగుంటుందంటే కొంటారు. ఇప్పుడు పేపర్ వ్యూ అనేది చిన్న సినిమాలకి, చిన్న ప్రొడ్యూసర్లకి అదేమి పెద్ద అడ్వాంటేజ్ కాదంటారు సార్? అది కూడా అడ్వాంటేజెస్ సార్. పేపర్ వ్యూ కూడా ఇట్స్ నాట్ అ బ్యాడ్ ఇది. కానీ అది అది లెస్ దెన్ 5 crore ఫిల్మ్స్కి ఆర్ లెస్ దెన్ 3-4 ఫిల్మ్స్కి సమ్ వాట్ ఇట్ యూస్. కానీ అవి కూడా యూ వోంట్ గెట్ మచ్ మనీ సార్. ద మ్యాక్స్ యూ మే గెట్ ఇస్ ఫ్రమ్ ద పేపర్ వ్యూ ఇస్ 1.5 to 2 crore ఇస్ ద మ్యాక్స్. ఓకే, ఆర్ దాని మించి రాదు. అదే ఫ్రీగా అమ్ముకుంటే నీకు ముందే సేఫ్టీ. ద మనీ బై ద టైమ్ యూ గెట్ దట్ మనీ ఇట్ ఈస్ ఇన్ చంక్స్ ఆఫ్ ఇయర్స్లో వస్తాయి మీకు ఆ మనీ కూడా. ఇది వచ్చి ప్రీ డీల్, ముందే మీకు ఒక సెట్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటారు. ఇది సేఫర్ ఫర్ ద ప్రొడ్యూసర్ టు క్యాలిక్యులేట్ హౌ మచ్ దే కెన్ సెల్ ఇట్. ఇప్పుడు ఓటీటీ ప్రీ అమ్ముడిపోయింది అనుకోండి సార్, దిస్ ఇస్ ఐ మేడ్ ఇన్ అ స్మాల్ బడ్జెట్, ఐ సెల్ ద ఓటీటీ ఫర్ సర్టెన్ ప్రైస్. ఆ రిమైనింగ్ అమౌంట్ వాల్యూకి నేను థియేటర్కి అమ్ముతా. అదే అమ్మలేదనుకో ఓటీటీ, నేను మొత్తం వాల్యూకి డిస్ట్రిబ్యూటర్ బర్డన్ వేయాలి అనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ అంటారు, బికాస్ హీ వాంట్స్ టు రీగెయిన్ దమ్. ఇప్పుడు దీని వాల్యూ ఇట్స్ వెరీ మైన్యూట్, చాలా చిన్నది థియేటర్లో రికవరీ. ఓకే, డిస్ట్రిబ్యూటర్స్ కూడా నిజంగా ఆ నెంబర్ చూస్తే అరే ఇది ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు, సినిమా బాగాలేదేమో అనుకుంటున్నారు. అరే బాబు, నేనేమి గ్రీడీగా లేను, నా వద్దులేండి, మీరు అలా అనుకుంటే నేను ఓన్ రిలీజ్ చేసుకుంటాను, ఐ డూ ఇట్ మై ఓన్ రిలీజ్ అనే ఉద్దేశం. తక్కువ అమ్మినా కూడా తప్పే సమ్ టైమ్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లమ్. నేను బయట బ్రాండెడ్ వస్తువులు తక్కువ ధరకు అమ్ముతుంటే ఇదేమో డూప్లికేట్ ఏమో. ఎగ్జాక్ట్లీ. సో మనకి నేను అప్పుడు ఆలోచించి నో ఈసారి మనం అలా చేయకూడదు అలా అని చెప్పి వాళ్ళు ఎందుకు నష్టం, మనమే ఓన్ రిలీజ్ చేసుకుందాం, లెట్స్ నాట్ గివ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. ఇఫ్ నిజంగా ఇఫ్ దే కమ్ అండ్ వాంట్స్ టు బైట్ ఐఎమ్ రెడీ టు గివ్. కానీ మనం తక్కువ చెప్తున్నాం అని చెప్పి వాళ్ళేమో అరే వీళ్ళు ఎందుకు తక్కువ చెప్తున్నారని ఆలోచిస్తుంటే నా సినిమాని నేను బ్యాడ్ చేస్తున్నా అవుతుంది. లెట్స్ నాట్ డూ ఇట్, లెట్స్ రిలీజ్ ఆన్ అవర్ ఓన్ అని అనుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఇన్ మై మైండ్. సో మంచి చేద్దామన్నా కూడా తప్పేశారు కొన్నిసార్లు. ఇప్పుడు 35 సినిమా చేశారు, దాని వెనకాల రానా లాంటి ఒక హీరో, ఆయన ప్రొడక్షన్ ఏదో ఉంది. ఈ సినిమా వరకు వస్తే అలాంటి బ్యాక్డ్రాప్ ఏం కనిపించట్లేదు. 35 అంటే అదే నా 35కి లేదు సార్. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి? 100 ప్రొడ్యూసర్లు, నేను ఒక ప్రొడ్యూసర్ని. నా సినిమాని ఆ 100 ప్రొడ్యూసర్లో అలా పైకి నించాలి అంటే, చెయ్యి పైకి రావాలి అంటే నాకు రానా కనిపించాడు. రానా వల్ల ఆ 100లో నేను ఒకడిని అందరికీ కనిపించాను, ఒక రెస్పెక్ట్ అది వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి ఆ రెస్పెక్ట్ ఏంటంటే ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 35. ఇప్పుడు దాని వ్యాలిడేషన్, ఈ వ్యాలిడేషన్. నెక్స్ట్ నుంచి ఈ సినిమా నా సినిమా అవ్వచ్చు, వీ డోంట్ నో. ఒక బ్రాండ్ అనేది స్లోగా క్రియేట్ అవుతుంది సార్. ఓవర్ నైట్ సక్సెస్ రావచ్చు, కానీ స్లోగా క్రియేట్ అవ్వడం వల్ల లాంజివిటీ లాంగ్ ఉంటుంది అంతే. అంతకుముందు తీసిన సినిమాలు మీకు ప్రాఫిట్ అండ్ ప్రొడ్యూసర్గా వెరీ హ్యాపీ అండి. యాజ్ అ కమర్షియల్ పరంగా చూసుకుంటే క్రిటికల్ రెస్పాన్స్ చాలా బాగుంది. కమర్షియల్గా 2 ఫిలిమ్స్ 30 మను కానీ
సూర్యకాంతం కానీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు, కొంచెం క్రిటికల్గా కూడా చాలా వచ్చాయి. కానీ మనుకి కొన్ని కల్ట్ పీపుల్ ఉంటారు దానికి. బట్ ఆఫ్టర్ దట్ గతం కానీ తిమ్మరస్సు కానీ అద్భుతం కానీ అందులో 2 ఫిల్మ్స్ డైరెక్ట్ ఓటీటీ కాబట్టి ఐ మేడ్ మనీ ఆన్ దట్. తిమ్మరస్సు కూడా ఇస్ థియేటర్లు కూడా బాగానే చేసింది, ఓటీటీ అమరిపోయింది. ఐ మేడ్ మనీ ఆన్ దోస్ 3 ఫిల్మ్స్. ఆ రికవరీ అంతా చేసి బ్యాలెన్స్ అయ్యా. 35 వాజ్ ద న్యూస్. ఇక్కడ కొంచెం లాస్ అయింది పంచతంత్రం ఐ వాంటెడ్ మేక్ ఫర్ అన్ ఓటీటీ. అక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఓటీటీకి అమ్మేద్దాం, డైరెక్ట్ ఓటీటీ 5 యాంథాలజీ ఫిల్మ్స్ అప్పుడు వర్కౌట్ అవుతున్నాయి. కరెక్ట్గా నేను చేసే టైంకి యాంథాలజీని మేము తీసుకోమని స్టార్ట్ చేశారు. వీఆర్ ఫోర్స్ టు గో టు థియేటర్కి వెళ్ళిపోవడం వల్ల ఆ థియేటర్ ఫిల్మ్ కాదు, అది ఇట్స్ మేడ్ ఫర్ ఓటీటీ. సో ఆ థియేటర్కి వెళ్ళడం వల్ల బట్ స్టిల్ అది కూడా ఈటీవీ వాళ్ళు రీలాంచ్ కొన్న ఫస్ట్ ఫిల్మ్ పంచతంత్రం, స్వాతి గారు బ్రహ్మానందంతో చేసిన సినిమా. అది కూడా మంచి సినిమానే నిజంగా. ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ ఇట్స్ అ గుడ్ స్టోరీ ఆల్సో. సో అది కమర్షియల్గా ఇట్ డిడ్ వర్క్అవుట్ ఫర్ మీ, బట్ అట్లీస్ట్ వీ రికవర్డ్ 70% ఆఫ్ ద మనీ ఫ్రమ్ దేర్. 35 నుంచి న్యూ బాన్ లాగా అంతే. ఇంకా నేను ఆ రోజు టీజర్ లాంచ్లో కూడా చెప్పాను, ఇప్పుడు నుంచి నన్ను 35 సృజన అంటారు అని, అదే రిపీట్ అవుద్ది అని. నేను ఫస్ట్ ఈవెంట్ 35 కండక్ట్ చేసినప్పుడు చెప్పాను, ఇక్కడ నుంచి దిస్ ఫిల్మ్ గోనా బీ క్లాసిక్, సో ఇది అందరూ మాట్లాడుకునేటట్టు అవుద్ది అని. దట్ హ్యాపెన్. ఇక్కడ నుంచి ఐ థింక్ ఫ్రమ్ 35 ఓం శాంతి శాంతి ఆల్ ద నెక్స్ట్ ఫిలిమ్స్, నేను ఈ నగరానికి ఏమైంది, రిపీట్ కానీ, అసమర్థుడు కానీ, ఆల్ ద ఫిలిమ్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్టోరీస్ ఆన్ పేపర్. అవి ఎట్లా ట్రాన్స్లేట్ అవుతాయి. 35 యూ హెవ్ సీన్, ఓం శాంతి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మిగతా 2 స్టేజ్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ అయ్యి హౌ ద అవుట్పుట్ కమ్స్ అవన్నీ ఆన్ పేపర్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్. అవి రాబోతున్నాయి. ఐ థింక్ ద బ్యానర్ వాల్యూ 2026 విల్ బీ బిగర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను. 35 అన్నది మీ సంస్థకి కానీ మీకు కానీ మంచి పేరు తీసుకొచ్చింది, చాలా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చిన సినిమా ఇది. అంటే లెక్కల పరంగా, ఆర్థిక పరంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉందండి 35 అనే సినిమా? బ్రేక్ ఈవెన్ సార్, జస్ట్ బ్రేక్ ఈవెన్. అంటే రానా గారికి రెవెన్యూ షేరింగ్ వల్ల వీ బ్రోక్ ఈవెన్ అండ్ వెరీ హ్యాపీ దట్ వీ బ్రోక్ ఈవెన్. అండ్ అది బ్రేక్ ఈవెన్ కన్నా దానికి వచ్చినంత పేరు రావడం, అది రెస్పెక్ట్ పేరు, అది డబ్బులు పెట్టి కూడా కొనలేరు సార్. అది దట్ ఈస్ మనీని వాల్యూ చేయలేము. కాకపోతే ఎక్కడ అనిపిస్తుంది అంటే సార్, ఇంత మైలేజ్, ఇంత అప్లాజ్ వచ్చింది సినిమాకి, లెక్కల పరంగా కూడా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా. దట్స్ వాట్ సార్. ఏమైపోతుంది 35 జనాలు థియేటర్ కదలాలి అనేదానికి ఇట్ టుక్ టైం సార్. ఎందుకంటే ఇట్స్ చిల్డ్రన్స్ ఫిలిం లాగా ఉన్నింది. జనాలు సినిమాకి చిన్నపిల్లల సినిమా ఏం చూస్తాం అనే ఫీలింగ్ వచ్చింది సార్. అన్లెస్ ఇట్ వాస్ ఆన్ ఓటీటీ దే రియలైజ్డ్, అరే ఏం మిస్ అయ్యాము, థియేటర్లో చూస్తుంటే బాగుండేది. ఇట్స్ నాట్ అబౌట్ కిడ్స్, ఇట్స్ అబౌట్ పేరెంటింగ్, ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. ఇవి సరిగా ప్రొజెక్ట్ చేయలేదేమో, మార్కెటింగ్ సరిగా కరెక్ట్గా రీచ్ కాలేదేమో అనిపించింది. అండ్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వెరీ టఫ్ పీపుల్ ఎట్ దిస్ మూమెంట్ టు బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్స్ ఇస్ ద ఫ్యామిలీ ఆడియన్స్. యూత్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు రప్పించేదానికి. ఫ్యామిలీ ఆడియన్స్కి తీసుకురావాలి అంటే దానికి బాగా సపోర్టు, మార్కెటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఎక్కడో ఒక చిన్న వెల్తీ నాకు అనిపించేది అంటే మార్కెటింగ్ కొంచెం జనాల్లోకి వెళ్ళి ఉండాల్సిందేమో అనే ఒక్క. అంటే రానా లాంటి హీరో వచ్చినా మీరు మార్కెటింగ్ విషయంలో అంటే రానా వాళ్ళ నుంచి, అంటే నాకు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు జనరల్గా అన్ని సినిమాలు నేను చూస్తుంటా, నాకు ఇక్కడ ఒక చిన్న బాధ. ఐ వాంటెడ్ టు, ఇది ఒక మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేస్తుంది. లిటిల్ ఆర్ట్స్ మొత్తం ఇండస్ట్రీ అంతా ట్వీట్లు వేసారు, 35 ఒకరు వేయలేదండి ట్వీట్లు. అది ఎందుకు వేయలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను యూఎస్లో సినిమా ఫస్ట్ చూసుకున్న తర్వాత కలర్ ఫోటో అప్పుడు రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ పిలిచారు. నేను అనుకుంటూ ఉండేవాడిని 35 రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరు పిలుస్తారు, అసలు ఎవరు పిలవలేదు, ఎవరు ఇది చేయలేదు, ఏంటిది అంటే అప్పుడు అనిపించింది మేబీ నేను ఇంకా మంచి సినిమా చేయాలేమో. దిస్ ఈజ్ లెసన్ ఫర్ మీ. రీచ్ కాలేదు, మేబీ ఎక్కడో మిస్టేక్ అయింది. ఇంకో మంచి సినిమా చేసినప్పుడు 35 కూడా వాల్యూ వస్తుంది. ఓకే, ఓటీటీలో వచ్చింది, జనాల్లో వచ్చింది, ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు పెట్టలేదు అంటే మేబీ నేను అక్కడ కలర్ ఫోటో బనీవాస్ వల్ల అల్లు అర్జున్ రీచ్ అయిందో, కమిటీ కూరల్లో నిహారిక వల్ల జనాలందరూ పెట్టడం వల్లనో, ఎట్లనో మనకు ఎందుకు పెట్టలేదు అంటే బికాస్ మీ బీయింగ్ నో బడియా, దట్ షుడెంట్ స్టాప్ మీ కదా. పర్లేదు, ఇంకో 35 సినిమా చేద్దాము, 35 లాంటి సినిమాలు మళ్ళీ చేద్దాం, ఎప్పుడో ఒకసారి పెట్టకపోరా చూద్దామని దట్స్ ద కాన్ఫిడెన్స్. మాట్లాడుతుంటే నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఒక సినిమా తీసి జనంలోకి తీసుకెళ్ళడం ఒక ఎత్తు, సినిమా తీసి సినిమా ఇండస్ట్రీలో తీసుకెళ్ళడం ఒక ఎత్తులా అనిపిస్తుంది. ఉంది సార్, ఎందుకంటే ది వాలిడేషన్ ఆల్సో వస్తుంది కదా. వాళ్ళు కానీ పెట్టారనుకోండి సార్, జనాలకి ఆటోమేటిక్గా రీచ్ అవుద్ది. అవును, అది దానివల్ల టికెట్స్ కన్వర్ట్ అవుద్ది.
ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అంతే కదా సార్. రాజు వెచ్ రాంబాయ్ కూడా ఎందుకో ఎక్కువ మంది పెట్టలేదు. నేను సినిమా చూడలేదు, సో ఐ కెన్ నాట్ కామెంట్ ఆన్ ఇట్. లిటిల్ హార్ట్స్కి మాత్రం ద హోల్ ఇండస్ట్రీ సపోర్టెడ్, మహేష్ బాబు గారే పెట్టారు. ద హోల్ ఇండస్ట్రీ సపోర్టెడ్. సో ఐ థాట్ ఓకే, కానీ అలాంటి ట్వీట్ ఒకటి పెట్టుంటే 35 పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. ఇట్స్ అట్లీస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్, యాజ్ ప్రొడ్యూసర్గా కానీ, యూనిట్ కానీ, టీమ్ కానీ అంతా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ 35 సార్. ఆ పిల్లలు వాళ్ళతోటి ఎంత ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు. దే కాంట్ డూ దట్. అలాంటి ఫిలిం, ఎందుకంటే ఒక విశ్వనాథ్, బాపు లాంటి సినిమాలు ఈ మధ్య కాలం అటెంప్ట్ చేయడమే మానేశారు. నో వన్ ఈస్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అలాంటి ఒక అటెంప్ట్ వచ్చింది, దే డెడ్. నిజంగా చెప్పాలంటే నేను చిరంజీవి గారికి కూడా సినిమా చూపిద్దానికి ప్రయత్నించాను సార్. నన్ను వాళ్ళ మేనేజర్ వరకు కూడా వెళ్ళి లేదు సార్ నన్ను, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద యాక్సెస్. ఓకే, ఒకసారి అయినా వెళ్ళి సినిమా చూపిద్దాం, ఐ డోంట్ వాంట్ ఒక ట్వీట్ కూడా వద్దు, సినిమా చూడండి అని అడగదాము అనే యాక్సెస్ కూడా నిజంగా ఆయనకి నచ్చితే ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఆ యాక్సెస్ కూడా రాలేదే. సరే, ఇంకా పర్లేదు, ఇంకా మంచి సినిమాలు చేద్దాం, అప్పుడు అయినా 35 గురించి వాల్యూ పెరుగుతుంది అని అనుకున్నాను, అంతే తప్పించి. ఎంతకాలం ఈ చిన్న చిన్న సినిమాలు పెద్ద సినిమా తీసి ఇండస్ట్రీ దృష్టిలో పడదాని ఉండే సార్. ఇవే పెద్ద సినిమాలు సార్, అవి చిన్నయే పెద్దవి సార్. సో అందరూ పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా సార్, మనం ఇంకో ట్రాక్లో ప్యారలల్ ఇండస్ట్రీ నడిపిద్దాం. ఇలాంటి కంటెంట్ ఫిల్మ్స్ ఇయర్లో మీరు గమనిస్తే అన్ని కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చిన్న సినిమాలే వర్కౌట్ అయినాయి. కోర్టు, లిటిల్ హార్ట్స్, రాజు వెచ్ రాంబాయ్ మీరు చూడండి, అందులో ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, బట్ దోస్ ఆర్ వర్కింగ్. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్. మీరు గమనిస్తే అన్ని బిగ్ ఫిల్మ్స్ బాంబ్డ్ ఈ ఇయర్లో, అన్ని పెద్ద సినిమాలన్నీ వర్కౌట్ కాలేదు. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ బిగ్. ఐ బిలీవ్ స్టార్స్ ఆర్ దేర్ టు బ్రింగ్ పీపుల్ ఫర్ ద ఫస్ట్ డే ఇన్ ద థియేటర్స్. సెకండ్ డే నుంచి కాంటెంటే. అదే చిన్న సినిమాలకి ఫస్ట్ డే జనాలు రప్పించడం కష్టం, కానీ సినిమా బాగుంటే సెకండ్ డే నుంచి జనాలు వస్తారు, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. దానికి వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ దేర్. ఇది పెద్దదైతే దీనికన్నా అచీవ్మెంట్ ఏముంది సార్? దీంట్లో ఉన్న ROI పెద్ద సినిమాల్లో కూడా ROI ఉండదు. అండ్ ఎక్కడైనా తేడా కొడితే ఇప్పుడు వాళ్ళందరికీ దే మే హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెసెస్ అండ్ ఆల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒక సినిమా కానీ పెద్ద సినిమా చేసి నష్టపోయి ఫైనాన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఊబిలో పడిపోయి ఇరుక్కోపోయాను అనుకో, నా హోల్ లైఫ్ ఇస్ గాన్. ఆ క్యాలిక్యులేషన్స్లో చూసుకొని జాగ్రత్తగా ఉంటేనే నేను సర్వైవ్ అవుతున్నా ఇన్నాళ్ళు. షో మీ వన్ స్మాల్ ప్రొడ్యూసర్ హూ సర్వైవ్ మోర్ దెన్ ఫోర్ ఫిల్మ్స్ ఈ చిన్న బడ్జెట్స్ చేస్తూ. నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను ఎందుకు అంటే ఐఎమ్ మేకింగ్ ఫిల్మ్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్. ఎందుకంటే నేను అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి. ఓకే, ఐఎమ్ నాట్ గ్రీడీ. ఇంకో సినిమా చేయాలంటే ఈ సినిమాలో నేను పెట్టిన డబ్బు నాకు వస్తే ఈ సినిమాలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఇంకో సినిమాలో పెట్టచ్చు. ఓకే, అట్లీస్ట్ ఫైనాన్స్ లేదు నాకు, ఆ బర్డెన్ లేదు. ఇప్పుడు నేను డూయింగ్ అ బిగ్గర్ ఫిల్మ్, ఎనీ టు ద స్కేల్ సైజ్ ఈజ్ వే బిగ్గర్ దాన్ వాట్ నేను అన్ని సినిమాలు కంబైన్ చేసిన బడ్జెట్ ఆల్ 6-7 ఫిల్మ్స్ ఇన్ తెలుగు అన్ని బడ్జెట్లు యాడ్ చేసుకున్నా కూడా ఎన్ని బడ్జెట్ మించే ఉంటుంది, దానికన్నా హైయరే ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ మేకింగ్. ద రీజన్ వై బికాస్ దట్ హ్యాస్ ఒక యూత్ని టార్గెట్. అంటే ఈ మధ్య కాలంలో జనరల్ థియేటర్ ఎవరు వస్తున్నారు, యూతే వస్తుంది. అది యూత్ని ఊపే కంటెంట్. సో ఆ నమ్మకం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఏబుల్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్. అదే మీరు వెళ్ళి నాకు వైజయంతి వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. హౌ దే మేక్ ఫిలిమ్స్, ఐ వాంట్ టు డూ లైక్ దట్, బట్ ఐ కెన్ నాట్ డూ లైక్ దట్. వాళ్ళ చేయలేము అసలు. స్వప్న అండ్ ప్రియాంక, ఐ అడ్మైర్ దెమ్ అలాట్. ఛాంపియన్ లాంటి సినిమా మీద అంత ఖర్చు పెట్టారు అని అంటే షో మీ అదర్ ప్రొడ్యూసర్ హూ ఇస్ దేర్ హూ కెన్ పుట్ మనీ లైక్ దట్. దే ఆర్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. సీతారామం, దుల్కర్, అప్పుడు మృణాల్, ఎవరికి దే నాట్ దట్ బిగ్ అండ్ దే స్పెండ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ మనీ. ఎందుకు? బికాస్ వాళ్ళు కూడా అంత ప్యాషన్ ఉంది. దే డూ గుడ్ సినిమా కాబట్టి. సో అలా చేయగలుగుతామంటే ఐ కాన్ డూ ఎట్ దిస్ మూమెంట్. ప్రాబబ్లీ ఒక కమర్షియల్ సక్సెస్ అయిపోయి నేను US నుంచి ఇండియా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకంటూ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, దెన్ ఐల్ మేక్ బిగ్గర్ ఫిల్మ్స్. టిల్ దెన్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్ స్పేస్ ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ప్రాబ్లీ ఐల్ కంటిన్యూ దీస్ అండ్ ప్రాబ్లీ మేనేజ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ కమర్షియల్ అండ్ ఇది. నేను అలా కమర్షియల్ చేయనని కాదు, అది వాళ్ళు కూడా అంతే ప్యాషన్తో ఆ కథకి వస్తే, లేదు డబ్బు కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, ప్యాషన్తో వచ్చే వాళ్ళు ఉంటారు. అదే ప్యాషన్తో యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి కలిసి చేసుకుందాం అనుకుంటే దెన్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. మీ సినిమా రిలీజ్ సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత వస్తుంది. సంక్రాంతి సీజన్ అంటేనే ఒక 7 సినిమాలు బంచ్ కనపడుతుంది. సంక్రాంతి సీజన్లో జేబులు ఖాళీ అయిపోవడం ఖాయం. 100%. ఆడియన్స్ జేబులు ఖాళీ. వెంటనే ఇంకో సినిమా నెక్స్ట్ వీకే ఇంకో సినిమా వస్తుందంటే ఆడియన్స్ ప్రిపేర్గా ఉంటాడా లేదా? సార్ అదైతే నాకు ఉంది. ఓకే, సో అందరూ సంక్రాంతికి ఖర్చు పెట్టేస్తుంటారు. మాది పెద్ద సినిమా ఏం కాదు సార్, మాది చాలా చిన్న అమౌంట్ వచ్చినా చాలు.
ఇట్స్ నాట్ అబౌట్ మనీ దర్. మేము దీనికి ప్రైజెస్ కూడా వీఆర్ ట్రైంగ్ టు, ఇప్పుడు రీసెంట్గా ప్రూవ్ చేశారు 99 రూపీస్కి కూడా వస్తున్నారని. ఇఫ్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ వీ వాంట్ గివ్ దట్ 99 ఆప్షన్ ఆల్సో. మాకు ఉందో లేదో కూడా తెలియదు. హౌ డు వీ గెట్ ఇట్, వీ డోంట్ నో. అది ప్రయత్నిస్తాం. అలా అని చెప్పి December 26th అన్ని సంక్రాంతి ఫిల్మ్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఇయర్ కదా, ఎవ్రీ ఇయర్ అలానే ఉండేది కదా. కానీ నందిని రెడ్డి అలా మొదలైన సినిమా రిలీజ్ ఆన్ 23rd విచ్ బికేమ్ ఎ బిగ్ హిట్. దట్ ఇస్ అ స్మాల్ ఫిలిం. నాని కొత్త సినిమాలు కొత్త వాళ్ళే కదా. పటాస్, కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు దట్ ఈస్ ఆల్సో రిలీజ్ ఆన్ 23rd రిపబ్లిక్ డే. అప్పుడు సంక్రాంతి సినిమాలు వచ్చాయి. సో నిజంగా ఒక మంచి కంటెంట్. ట్రాక్ రికార్డ్ చూసారు. సార్ రిపబ్లిక్ డేకి మీరు అన్నట్టు ఎవరు రారు కూడా. సో మేము సోలో అవుతాం అండ్ మాకు లాంగ్ వీకెండ్ ఉంది. ఇంత ఆపర్చునిటీని నిజంగా కంటెంట్ నమ్మితే ఎందుకు రాకూడదు సార్? అండ్ నా కాంపిటీషన్ కూడా రారు ఎవరు. జనరల్గా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే, ఇప్పుడు రవితేజ గారి బర్త్డే సార్, రిపబ్లిక్ డే రోజు ఆయన సినిమానే ఉండేది. ఎప్పుడు ఇయర్ సంక్రాంతికి వచ్చేస్తున్నారు కాబట్టి నేను అనుకునేవాడిని ఏదైనా పోస్ట్పోన్ అయితే అయింది 26కి వస్తుందేమో, అని బర్త్డే కదా కాంపిటీషన్కి వస్తుంది. ఈసారి వచ్చేస్తుంది కాబట్టి మా సోలో వద్దని హోప్ అంతే. 2026 ఎలా ప్లాన్ చేశారు సార్? 26 విల్ బీ బిగ్ ఇయర్ ఫర్ ఎస్ఓరిజినల్స్. నాకు మంచి బిగ్ ఇయర్ అవుతుంది. నన్ను యూఎస్ నుంచి ఇండియా తెప్పించేస్తుంది అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. నాట్ బికాస్ ఆఫ్ దిస్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ మై కాంటెంట్ విచ్ ఐఎమ్ మేకింగ్. ఓకే, స్టార్ట్స్ ఆఫ్ విత్ దిస్ ఓం శాంతి శాంతి. దెర్ ఇస్ సెకండ్ ఫిలిం గతం టు సీక్వెల్ టు ఒక హిందీ ఫిలిం ఉంది, అదొకటి వస్తుంది. దెన్ అసమర్థుడు విత్ ప్రియదర్శి అండ్ ఈఎన్ఈ 2. ఆల్ 4 films will be this year అని ఐమ్ హోపింగ్. 2026 విల్ బి ఎ బిగ్ సక్సెస్. చాలా పెద్ద ఇయర్. ఈ నగరానికి ఏమైంది? రిపీట్ చేస్తున్నారు కదా, ఎందుకు లేట్ అయిందంటారు? మంచి ఫ్రాంచైజీ కదా అది. లేట్ ఎక్కడైంది సార్? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అదే ఈ నగరానికి ఏమైంది? 2 కదా, 2కి 1 నుంచి 2కి. సో తరుణ్ నెవర్ హ్యాడ్ ఈ 2 చేయాలనే ఉద్దేశం అయితే ఎప్పుడు లేదు. ఓం శాంతి శాంతి షూట్ జరిగేటప్పుడు, సో మేము అక్కడే మాట్లాడుతుంటాం కదా, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సౌమిత్రి ఉండేవాడు. సో ఆయన తరుణ్ దగ్గర కూర్చొని, అన్న ఈఎన్ఈ 2 చేయన్నా అని ఆయన చెవుల్లో పెట్టి ఆయన ఎక్కడ కన్విన్స్ అయ్యాడో తెలియదు, కానీ ఈ సార్ చేద్దాం రా. అలా బ్లైండ్గా ఫిక్స్ అయ్యి తరుణ్ ఈఎన్ఈ 2 స్టార్ట్ చేస్తున్నప్పుడు, దట్ ఈస్ వెన్ నేను సురేష్ బాబు దగ్గరికి వెళ్ళి అడిగి, సార్ ఐపీ రైట్స్ అంటే కలిసి చేద్దామని ఆయన స్టార్ట్ చేసి, తర్వాత రెమ్యూనరేషన్స్, బడ్జెట్స్ అన్నీ ఎక్కడ ఏమవుతుందో, బట్ సురేష్ బాబు గారు ఎందుకో హీ ఫెల్ట్ సంథింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్ రైట్, అంటే నీ స్టైల్లో చేస్తుంటే బాగుండేది, ఇక్కడ ఎందుకో నువ్వు బడ్జెట్స్ పరంగా ఓవర్ బోర్డ్ అవుతున్నానో ఏదో అని. సురేష్ బాబు ఆల్సో వాజ్ దేర్. హీ స్టిల్ వెరీ గుడ్ సపోర్ట్ అంతా ఉంది, స్టిల్ దేర్. ప్రాజెక్ట్కి నాకు కూడా ఏమవుతుందంటే, వెన్ ఐ ఫెల్ట్ చిన్న ఏంది అనిపించింది అంటే, ఓకే 35కి రానా పేరేయడం, రానా సినిమా అయిపోయింది. సరే ఈయన్ని ఆయన వెళ్ళిపోవడం వల్ల కూడా నాకు అడ్వాంటేజ్ అవుద్దేమో అనుకున్నాను. సో ఇనిషియల్గా వెళ్ళిపోతే ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాను, కానీ ఐ వాస్ వెరీ హ్యాపీ నౌ బికాస్ ఐఎమ్ బీయింగ్ అ సోలోగా. నేను ఇంకో ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వీఆర్ ఆల్ డూయింగ్ టుగెదర్. సేమ్ బ్యాచ్ పనిచేస్తుందండి. ద యాక్టర్స్ వైజ్ ఆల్మోస్ట్ ద సేమ్ అండి. దిస్ వన్ ఐ రివీల్ లేటర్. స్లోగా మా ప్రమోషనల్ ప్లాన్లో వస్తుంది. దే ఆర్ న్యూ క్యారెక్టర్స్. దే 4 కాకుండా దే ఆర్ కపుల్ ఆఫ్ న్యూ క్యారెక్టర్స్ కమింగ్ ఇన్. ఆ క్యారెక్టర్స్తో కూడా ఇట్స్ వెరీ ఫన్ ఫిల్మ్ అండి. ఐ హర్డ్ ద స్టోరీ. నేను మొత్తం థింక్ తరుణ్స్ బెస్ట్ స్క్రిప్ట్ టిల్ డేట్. రైట్ సార్, మీ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. మీరు అన్నట్టు ఇది రీమేక్ సినిమా అయినా సరే మీదైన ముద్ర ఈ సినిమాలో కనిపిస్తుంది. 2026 మీకు ఒక మంచి హిట్తో స్టార్ట్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.